హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది సాటర్డే ఈవినింగ్ అండి, ఇంకా హాలిడే అనమాట. సాటర్డే రోజు సెకండ్ సాటర్డే. సో మా పాప ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పాప, తీసుకెళ్ళినాను, చాలా రోజులు అవుతుంది అని అంటే ఇంకా వెళ్తున్నాము. తను అదే చెప్తుంది, ఇటు కాదు పాప అనేసి. కూర్చోబెట్ట, సేమ్ రూట్. డాడా తిను. ఇంకా అందరం డిన్నర్ చేసేసాము. తర్వాత ఇంకా 10:30 అయింది. పడుకుందాం రా అంటే అస్సలు పడుకోవట్లేదు, వీళ్ళకు నిద్ర రావట్లేదంట. ఆ టైంలో మూవీ పెట్టుకొని చూస్తున్నారు. వీళ్ళు దగ్గర 1 మంత్ అవుతుంది కలుసుకొని. పాపం అందుకే చాలా మిస్ అయిపోయారనమాట ఒకరినొకరు. ఇంకా అందుకే పడుకోవట్లేదు, చాలాసేపు ఆడుకున్నారు, ఇంకా స్టోరీస్ చెప్పుకున్నారు. తర్వాత సీను వచ్చిండు ఆఫీస్ నుండి. ఇంకా ఆయన వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కాసేపు సిస్టమ్ దగ్గర. స్కూల్ ఉన్న రోజు మాత్రం లేవరు, కానీ సండే రోజు మాత్రం తొందరగానే లేస్తారు కదా. ఇంకా వీళ్ళు కూడా మార్నింగ్ తొందరనే లేచి ఖుషి ఐస్ పైకి వచ్చినాయి హెయిర్ తీసిండు. ఓకే, డబ్బులు ఎప్పటికి పట్టుకోవద్దు అక్కయ్య. శ్రవంతి చూసారా ఎన్ని చెట్లు పెట్టిందో. నాకు ఇష్టము బాల్కనీలో పెట్టుకోవాలని, అప్పుడు పెట్టాను, కానీ అసలు అంటే మేము మళ్ళీ ఎక్కువ ఉండము ఇంటి దగ్గర, అలా వాటర్ పోయడం ఉండదు కదా, ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ మాకు మంకీస్ కూడా ఎక్కువ అక్కడ, అవి కూడా ఉండనేవో. కుషిగడికి వాటర్ మిలన్ కావాలంటే కట్ చేసి ఇచ్చేసాము, తను తింటుంది. ఇంకా నాని వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు. టిఫిన్కేమో చపాతి చేసాము, చపాతి ఆలు కర్రీ తినేస్తున్నారు పిల్లలు ఆడుకుంటూ. అమ్మా మన ప్లాన్ జైలు లోపల ఎక్స్క్యూట్ చేయించడానికి కావాలి. అయ్యో టీంలో బ్యాట్స్మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటాడు, వికెట్ కీపర్ ఉంటాడు, ఆల్రౌండర్ ఉంటాడు. కానీ వాడి టీంలో అన్ని వాడు చిన్ని తినుకుంటాడ్రా. పిల్లలు ఇంకా సిద్ధు వాళ్ళు 4 తినేశారు. తర్వాత ఇంకా మేము శ్రావంతి నేను ఇద్దరం కలిసి తింటున్నాము. సంక్రాంతికి వస్తున్నాము పెట్టుకొని చూస్తూ అలా తింటున్నాము. సీను మార్నింగే వెళ్ళిపోయారు, టిఫిన్ అవ్వకముందే ఆఫీస్ నుండి కాల్ వస్తే
వాళ్ళు తిన్న వెంటనే వెళ్ళిపోయారు కిందికి ఆడుకోవడానికి. ఒక్కరోజే కదా హాలిడే, ఇంకా ట్యూషన్కి వెళ్తారు పాపం, అసలు రెస్టే ఉండదు కదా. ఇంకా ఆడుకోనిలే అని వదిలేసాము. వచ్చాక స్నానం చేపించేసాము. చాలా ఇష్టమా అమ్మా? కృష్ణుడికా చాలా ఇష్టమా? నీకెలా తెలుసురా? అవును. రోజు సిద్ధు స్నానం చేయగానే తులసమ్మకి వాటర్ పోస్తారు. సిద్ధుతో పాటు కుషు కూడా పోస్తుంది, అందుకే అదే అలవాటు అనమాట. ఇంకా ఇక్కడ కూడా స్నానం చేయగానే మమ్మీ తులసమ్మకి వాటర్ పోస్తా అంటే ఓకే అని వాటర్ పట్టించేసాం. తను పోసి ఇంకా బొట్టు పెట్టుకుంది చూడండి. పిల్లలు స్నానం చేయడం అయిపోయింది. ఇంకా అయిపోయినాక మేము కూడా ఫ్రెష్ అయిపోయి స్రవంతి మటన్ ఇంకా బగారా రైస్ చేసింది. ఇంకా లంచ్ చేసేసినాము అందరము. తర్వాత మేము కాసేపు అలా కూర్చొని ఉన్నాము. ఇంకా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారండి, అసలు మాకు దొరకని కూడా దొరకలేదు. కిందికి వెళ్ళిపోయి ఒక 2.5 hours అలా చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత వచ్చి అలసిపోయి ఖుషి టీవీ చూస్తూనే పడుకుని పోయింది. ఇంకా టీ టైం అనమాట. స్రవంతి టీ పెట్టి తీసుకొస్తే నేను అలా బయట కూర్చొని టీ తాగుతున్నా. అక్కడే ఆ చిన్న గోడ పైన అంటే బర్డ్స్ కోసం అనేసి పక్షులు వస్తాయి కదా అని అక్కడ వాటి కోసం గింజలు వేసింది. పక్కనే ఒక చిన్న ఏమంటారు ప్రమిద ఉంది కదా, అంటే పక్షుల కోసం పెట్టిందనమాట. అందులో కొన్ని వాటర్ అయిపోతే నేను కూడా వాటర్ కొన్ని పోసి పెట్టాను. ఇప్పుడు సమ్మర్ కదా అండి, మీరు కూడా పక్షుల కోసము ఒక కుండలో చిన్న కుండలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో వాటర్ పోసి పెట్టండి పాపం వాటి కోసం. ఇంకా ఇంటి నుండి బయలుదేరిపోయాము మేము ఈవినింగ్ టైంలో. ఇక్కడ ఒక బేకరీ కనిపిస్తుంది చూసారా, దానికి ఆపోజిట్లోనే మా కాలేజ్ ఉండే డిగ్రీలో నేను బీఎస్సీ చేసేటప్పుడు. ఇంకా అక్కడ ఇది చూసేసరికి నాకు ఇక్కడ చాలాసేపు ఆగాము. సిద్ధు నాకు పుష్పాపకు అనేసి తీసుకురావడానికి అని వెళ్ళారు, ఏమైనా తీసుకొస్తూ తిన్నాను. కానీ అక్కడ ఉన్నంతసేపు నాకు అన్నీ గుర్తుకొచ్చాయి. మా ఫ్రెండ్స్ అయితే అసలు నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు కాలేజ్కి వెళ్తే, అంటే నాకు భయం అనమాట బయటకు వెళ్ళడానికి. మా ఫ్రెండ్స్ నాకు బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా అంటే ఏమైనా అవసరం అయితే వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉండేది, అదే చూపిస్తున్నాను. అక్కడ ఇప్పుడు వేరే షాప్స్ అయ్యాయిలేండి. ఇంకా మేము ప్రింటర్ ఇచ్చి వెళ్ళాము మార్నింగ్, నిన్న ఈవినింగ్ ఇచ్చి వెళ్ళాము సాటర్డే రోజు. ఇంకా అది ప్రింటర్ చేయడం అయిపోయిందంటే అది కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇది మళ్ళీ తర్వాత ప్రింటర్ తీసుకున్నాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ నైట్ పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ మేము మా ఇంటికి బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ లేట్ అవుద్ది కదా, ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేయడము, స్కూల్కి లేట్ అవుద్ది సిద్ధు కూడా, అందుకనేసి ఇక్కడ ఆగిపోయి ఇక్కడ బాగుంటుంది టిఫిన్, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు అక్కడ ఇంకా టిఫిన్ తీసుకొని బయలుదేరిపోతున్నామండి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్